బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్లకి యువకుడు బలైన ఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బెట్టింగ్లకు అలవాటు పడి లక్షల్లో ఆర్థికంగా నష్టపోయిన లక్ష్మీకాంత్ అనే యువకుడు స్నానం చేస్తారని చెప్పి ఇంట్లోని బాత్రూంలో ఉన్న ఇనుప రాడ్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న రవి ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ బెట్టింగ్లకు యువకుడు బలైన ఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బెట్టింగ్లకు అలవాటు పడి లక్షల్లో ఆర్థికంగా నష్టపోయిన లక్ష్మీ అనే యువకుడు స్నానం చేస్తారని చెప్పి ఇంట్లోని బాత్రూంలో ఉన్న ఇనుప రాడికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న రవి ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికైతే మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యువకుడైతే ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? కాలనీ చూసుకుంటే కనుక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయితే పోలీసుల వివరాల ప్రకారం చూసుకుంటే కనుక మీర్పేట పరిధిలోన నందనవనం ప్రాంతానికి చెందినటువంటి కోట్ల లక్ష్మీకాంత్ అనే యువకుడు స్నానం చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లోని బాత్రూమ్ లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఇనుప రాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే కొంతసేపటి తర్వాత స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు తలుపు తెచ్చి చూడగా లక్ష్మీకాంత్ మృతి చెందినట్టుగా గుర్తించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందినవాడని సుమారు ఏడాది కాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొన్నారంటూ కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే అప్పుల భారం, ఆర్థిక నష్టం కారణంగానే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ అగత్యానికి పాల్పడినట్టుగా కూడా వారు వాపోతున్నారు. అయితే ఆ మృతుడి అన్న కోట్ల రవి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే మీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ కూడా చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం మొత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల యువత జీవితం ఎలా నాశనం అవుతుందో అనే అంశం పైన కూడా మళ్ళీ తీవ్రంగా చర్చ కూడా మొదలైంది. దీనిపైనే పోలీసులు కూడా ఈ సంఘటనపై పోలీసులు స్పందిస్తూ ఆన్లైన్ గేమ్ల యాప్ ను యువత మోసం చేస్తూ సులభంగా డబ్బులు వస్తున్నాయనే మాయలోకి లాగుతున్నాయంటూ కూడా హెచ్చరించారు. ఇలాంటి అక్రమ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, ఆర్థిక లేదా మానసిక సమస్యలు ఎదురైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా కౌన్సిలింగ్ కేంద్రాల సాయం తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ఒక యువకుడి ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ఘటన ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల యువత జీవితం ఎలా నాశనం అవుతుందో మరోసారి స్పష్టంగా చూపిస్తుంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ కూడా పోలీసులు పదే పదే వివరిస్తున్నా. ఇటు సోషల్ మీడియాలో కూడా సిటీ కమిషనర్ అయినటువంటి సజ్జనర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో జోలికి పోకూడదు అంటూ కూడా పదే పదే పోలీసులతో పాటు ఇటు అధికారులు కూడా మొత్తం హెచ్చరిస్తున్నారు. ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నా కానీ ఎక్కడో ఒక్కొక్క ఈ విధంగా మారిపోతుంది అంటూ ఇటు అయితే పోలీస్ శాఖలు కూడా గతంలో మనం సంఘటనలు చూసుకున్నాం. పోలీస్ శాఖలో కూడా కానిస్టేబుల్ గానీ, ఒక ఎస్ఐ గానీ, అంబర్పేటకు చెందినటువంటి ఎస్ఐ గానీ, అయితే ఇదే విధంగా మధురానగర్ పిఎస్ కు చెందినటువంటి కానిస్టేబుల్ గానీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బానిసయి వారి ఆ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నటువంటి సంఘటన తెలుసు. కానిస్టేబుల్ ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. అయితే ఈ యొక్క అంబర్పేట ఎస్ఐ కూడా ఇప్పుడు కటకట పాలు అయితే ఉన్నాడని తెలుస్తుంది. అయితే అధికారులు కూడా కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఈ ప్రజలకందరికీ చెప్పే వాళ్ళు కూడా ఈ విధంగా మారుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వీటి మోసాల పట్ల, ఆన్లైన్ బెట్టింగ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.